హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్స్ ఆఫ్ నేచర్. ఈరోజు డాబా స్టైల్లో ఎగ్ బజ్జీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ ఎగ్ బజ్జీ పుల్కాలోనికి కానివ్వండి, చపాతీలోనికి కానివ్వండి చాలా బాగుండిద్ది. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇది కొంచెం హీట్ అయ్యే వరకు ఉంచాలి. ఇది కొంచెం హీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా సన్నగా ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలపాలి. ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి ఎలా వేగిందో. ఇప్పుడు మూత తీసి ఇంకోసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో బాగా వేగింది కదా, ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పుడప్పుడు మనం చేసుకొని వేసుకుంటే చాలా టేస్ట్ ఉండిద్ది ఫ్రెండ్స్. కొంచెం కచ్చా పచ్చగా అయినా మనం చేసి వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి అనేది. చూడండి ఎంత బాగా వేగిందో. ఇలా వేగిన తర్వాత ఇందులో టమాటా ప్యూరీ వేసుకోవాలి. మనం టమాటాలు కట్ చేసి వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్. ఇలా ప్యూరీ చేసుకుంటేనే మనకు కొంచెం గ్రేవీ లాగా ఉండిద్ది. ఎందుకంటే ఇది మనం చపాతీలో తింటున్నాం కాబట్టి. ఇది కొంచెం మగ్గే వరకు ఉంచాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కారం, మనం స్పైసెస్ అనేది మన ఇష్టం ఫ్రెండ్స్. కావాలంటే పచ్చిమిర్చితో అయినా అలాగే చేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ వేసి, లేదంటే కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొన్ని పచ్చిమిర్చి, కొంత కారం యాడ్ చేశాను. ఇందులో కొంచెం గరం మసాలా వేసాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. ఇలా దగ్గరగా అయ్యే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. మన టమాటా పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం అలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటా పచ్చివాసన పోయింది, గ్రేవీ కూడా మనకు చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గ్రేవీని మనం ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోనే కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. చూడండి, కొంచెమే వేసాను. ఇప్పుడు ఇందులో ఒక 3 కోడిగుడ్లు పగలగొట్టి వేసుకోవాలి. మనం ఇష్టం ఫ్రెండ్స్. మన క్వాంటిటీ పెంచుకునే కొద్దీ మనము ఇది ఆనియన్స్ కానివ్వండి, ఎగ్స్ కానివ్వండి, కొంచెం క్వాంటిటీ పెంచుకొని చేసుకోవచ్చు. నేనైతే 3 కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువగానే చేశాను. మీరు ఎక్కువ మంది అయితే క్వాంటిటీని పెంచుకోండి. చూడండి, ఎగ్ కూడా బాగా ఉడికింది కదా. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా గ్రేవీని, టమాటా గ్రేవీ అది వేసుకోవాలి. ఇప్పుడు చక్కగా ఇంకోసారి కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా చక్కగా మనకు గుడ్డు పొరటు కానివ్వండి, ఆనియన్స్ కానివ్వండి అంతా కలిగే వరకు బాగా కలబెట్టుకోవాలి. ఈ టైంలోనే మనం కావాలంటే ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఉప్పు కానివ్వండి, కారం కానివ్వండి. చూడండి ఫైనల్గా ఎలా రెడీ అయిపోయిందో. చూస్తుంటేనే యమ్మీగా ఉంది కదా. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. డాబా స్టైల్లో ఇలాగే చేస్తారు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, ఇంకా వదలరు, మళ్ళీ కావాలంటా ఉంటారు. ఫైనల్గా కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి తీసేయడమే. చూడండి, ఇప్పుడైతే డాబా స్టైల్ ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే మనకు ఎగ్ బజ్జీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని చపాతీ తీసుకొని కొంచెం అలా వేసుకొని టేస్ట్ చూస్తుంటే అబ్బా ఎంత బాగుందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.